హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు 6th క్లాస్ మ్యాథ్స్. ఈరోజు 6th క్లాస్ మ్యాథ్స్లో చాప్టర్ నెంబర్ 2 హోల్ నంబర్స్ ఎక్సర్సైజ్ 2.1లో 4th ఇంకా 5th ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ మనం 4th ప్రాబ్లం చూసినట్లయితే, ఇన్ ఈచ్ పేర్ స్టేట్ విచ్ హోల్ నంబర్ ఆన్ ద నంబర్ లైన్ ఈజ్ ఆన్ ద రైట్ ఆఫ్ ద అదర్ నంబర్ అని ఇచ్చాడు. అంటే ఏంటంటే స్టూడెంట్స్, ఇక్కడ మనకి 2 హోల్ నెంబర్స్ ఇస్తాడు. ఆ హోల్ నెంబర్లో విచ్ వన్ అంటే ఏది మనకి రైట్ సైడ్లో ఉంటుంది నంబర్ లైన్లో, అది మనల్ని చూపిమంటున్నాడు. అర్థమైంది కదా స్టూడెంట్స్? దీంట్లో ఇప్పుడు మనం ఫస్ట్ వన్ చూద్దాం. ఇక్కడ మనం ఫస్ట్ వన్లో 895, 239 2 నంబర్స్ ఇచ్చాడు. ఈ 2 నంబర్స్లో ఏది మనకి నంబర్ లైన్లో రైట్ సైడ్లో ఉంటుంది మనం చెప్పమంటున్నాడు. సో మనం ఎప్పుడైనా నంబర్ లైన్ చూసినట్లయితే మనకి నంబర్ లైన్లో ఏముంటుంది స్టూడెంట్స్, మనకి మామూలుగా సపోజ్ నంబర్ లైన్లో 0, 1, 2, 3 ఇలా మనం వెళ్తూ ఉంటే మనం ఇక్కడ ఏం చూస్తాం, మనం నంబర్ లైన్లో మనకి గ్రేటర్ నంబర్ అనేది రైట్ సైడ్లో వస్తూ ఉంటుంది. అదే స్మాలర్ నెంబర్స్ అన్నీ మనకి లెఫ్ట్ సైడ్లో వస్తూ ఉంటాయి. సో ఇప్పుడు ఇక్కడ మనకు 2 నంబర్స్లో గ్రేటర్ నెంబర్ ఏది, ఇది కదా. సో గ్రేటర్ నెంబర్ 895 కాబట్టి 239కి రైట్ సైడ్లో 895 అనేది ఉంటుంది. సో విచ్ వన్ విల్ బీ ఆన్ ద రైట్ సైడ్ అన్నప్పుడు మనకి గ్రేటర్ నెంబర్ అనేది ఎప్పుడు మనకి రైట్ సైడ్లో ఉంటుంది నంబర్ లైన్లో. సో ఇక్కడ రాద్దాం, 895 ఈజ్ ఆన్ ద రైట్ ఆఫ్ 239. అర్థమైంది కదా స్టూడెంట్స్? నెక్స్ట్ వన్ చూద్దాం. ఇక్కడ 1001, 10,001 అని 2 నంబర్స్ ఇచ్చాడు. సో దీంట్లో గ్రేటర్ నెంబర్ ఏది, ఇదా 1001, 10,001 అంటే 10,001. సో ఎప్పుడైనా గ్రేటర్ నెంబర్ మనకు రైట్ సైడ్లో ఉంటుంది నంబర్ లైన్లో. సో దీంట్లో గ్రేటర్ నెంబర్ ఇదే కదా, 10,001. సో ఇక్కడ రాసుకుందాం, 10,001 ఈజ్ on the right of 1001. నెక్స్ట్ థర్డ్ వన్ చూసినట్లయితే ఇక్కడ మనకు నంబర్ ఏమి ఇచ్చాడంటే 1,15,678 ఇచ్చాడు. ఇక్కడ నంబర్ చూసినట్లయితే 2,84,013 ఇచ్చాడు. సో దీంట్లో గ్రేటర్ నెంబర్ ఏది, 1,15,678 కదా. సో ఎప్పుడైనా మనకి లార్జర్ నెంబరే మనకి రైట్ సైడ్లో ఉంటుంది. సో ఇక్కడ రాద్దాం, 1,15,678 ఈజ్ ఆన్ ద రైట్ ఆఫ్ 2,84,013. అర్థమైంది కదా స్టూడెంట్స్? మనకి ఇచ్చిన నంబర్స్లో ఏది మనకి రైట్ సైడ్లో ఉంటుందో మనం స్టేట్ చేయమంటున్నాడు. సో 4th ప్రాబ్లంలో 3 బిట్స్ ఇచ్చాడు, మనం కంప్లీట్ చేసుకున్నాం. నెక్స్ట్ మనం ఇప్పుడు 5th ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ మనకి 5th ప్రాబ్లం ఇక్కడ ఏమి ఇచ్చాడంటే, మార్క్ ద స్మాలెస్ట్ హోల్ నెంబర్ ఆన్ ద నంబర్ లైన్. మనం నంబర్ లైన్ మనం డ్రా చేస్తాం కదా, ఈ నంబర్ లైన్లో స్మాలెస్ట్ హోల్ నెంబర్ అంటే ఏది స్టూడెంట్స్? స్మాలెస్ట్ హోల్ నెంబర్ మీకు తెలుసు కదా, స్మాలెస్ట్ హోల్ నెంబర్ ఈజ్ 0. సో 0 అనేది మనకు నంబర్ లైన్లో ఎట్లుంటుంది, మిడిల్లో ఉంటుంది కదా. ఇటు సైడ్ అంతా నెగిటివ్ నెంబర్స్ వస్తాయి, ఇటు సైడ్ అన్నీ పాజిటివ్ నెంబర్స్ వచ్చాయి. సో 0 అనేది మనకి ఎక్కడ నంబర్ లైన్లో ఒక నంబర్ లైన్ డ్రా చేసి దాంట్లో 0 అనేది మీరు ప్లేస్ చేసి దాన్ని ఇలా సర్కిల్ చేస్తే దాన్ని మార్క్ చేసినట్టు అనమాట. మార్క్ ద స్మాలెస్ట్ హోల్ నెంబర్, ఒక సర్కిల్ గీయండి, దాన్ని మనం మార్క్ చేసినట్టు తెలుస్తుంది అనమాట. సో ఇంత స్టూడెంట్స్, ఏం లేదు దీంట్లో, ఉట్టి మార్క్ చేయమన్నాడు. సో నంబర్ లైన్ డ్రా చేసి 0ని ఇట్లా సర్కిల్ చేసి చూపించండి. అర్థమైంది కదా స్టూడెంట్స్? సో ఈరోజు మనం వీడియోలో 4th ఇంకా 5th ప్రాబ్లం కంప్లీట్ చేసుకుందాం. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ.